వైష్ణవులు 4 రకాలుగా ఉంటారు. సత్కార యోగ్యులు, సహవాస యోగ్యులు, సల్లాప యోగ్యులు, సదానుభవ యోగ్యులు. 4 రకాలు. అంటే సత్కార యోగ్యులు అంటే ఎవరు? కేవలం నామధారణ చేత. నామం అంటే పేరు, నామం అంటే తిరుమణి. వాళ్ళందరూ పేరుని బట్టి ఉండేవాళ్ళు వాళ్ళ సత్కార యోగ్యులు. అంటే వారిని చూడగానే వారికి ఏదో కొండ పొలమో ఇచ్చి దాసోహం చెయ్యాలి. అంతే తప్ప వీడికి ఏమైనా ముట్టెట్టుకున్నాడు, వీడికి చదువుకోలేదు అని వాళ్ళ చదువుల గురించి వాళ్ళ యోగ్యతలను మనం ఏమాత్రం విచారించకూడదు, మాట్లాడకూడదు దాని గురించి. అది దోషం మాట్లాడటం. వారిని సత్కరించాలి. అందుకు వారు ఏమన్నారంటే సత్కార యోగ్యులు అన్నారు వారిని. ఎవరిని తృణీకరించకూడదు. వైష్ణవుడిని అంటే ఎవరు? పరమాత్మ చిత్తంలో కలిగిన వాడు కదా. వాడి భావించకపోయినా ఉన్నట్టే లెక్క. అందుకు వారు ఇప్పుడు కేవలం నామధారణ వైష్ణవుడికి ఏం రాని వాడిని ఏమన్నా అంటే ఏంటండి అని అనకూడదు. దానికి వైనతే ఉపాఖ్యానం ఉందన్నమాట. అంటే ఏం చేశాడంటే గరుత్మంతుడు వారు అమృతాన్ని తీసుకొస్తే తల్లి యొక్క దాస్యం పోతుంది. మా అమ్మ దాస్యం పోవాలంటే ఏం చేయాలంటే అమృతం తెమ్మండి ఈయన ఏం చేశాడంటే వాళ్ళ అమ్మ దగ్గరికి దాసోహం చేసి దాసోహం చేసి అమ్మ నేను అమృతాన్ని తీసుకురావడానికి చెప్తున్నాను, నాకు విపరీతమైన ఆకలిగా ఉంది, శక్తి కావాలి, నాకు ఆహారం పెట్టని అడిగితే వీడు ఏం చేసిందంటే నువ్వు సముద్రపు ఉత్తర ఒడ్డున కొంతమంది రాక్షసులు ఉన్నారు, ఆ రాక్షసులను వెళ్ళి భోజనం చేసేయని. కిరాతకులు కొంతమంది ఉన్నారు, ఆ కిరాతకులను వెళ్ళి భోజనం చేసేయని చెప్పింది. నేను ఆకలి తీరుతుంది అంటే గరుత్మంతుడు వెళ్ళబోతున్నాడు. రెక్కలు టపటపలు ఆడించాడు. ఆగాగదు అని. ఏమిటండి? అందులో గనక ఎవడైనా బ్రాహ్మణుడు ఉంటే వదిలిపెట్టే అని. అంటే ఈయన అడిగాడు, అమ్మ వాడు బ్రాహ్మడని నాకెలా తెలుస్తుంది అని అడిగాడు. అడిగితే నీ గొంతుకు అడ్డం పడ్డాడు అనుకో ఎవడైనా, వాడు బ్రాహ్మడని లెక్క. బ్రాహ్మడు గొంతుకు అడ్డు పడతాడు, మింగుడు పడ్డవాడు అంటే అర్థమైందా? కనుక నువ్వు వాడిని వదిలేసేయి అని చెప్పింది. అయితే ఈయన అర్థం అలా ఎందుకు చెప్పింది వెళ్ళిపోయాడు. వీడు కిరాతకులు కదా వాళ్ళు, కిరాతుల్లో బ్రాహ్మణుడు ఎందుకు ఉంటాడే నేను సందేహం. అదే వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయేసరికి మొత్తం అక్కడికి వెళ్ళి నోరితే టకటకటకటకట ఆగించేస్తున్నాడు. ఒక్కొక్కడిని అప్పుడాలు నవ్వినట్టు నవ్వులేస్తుంటే మధ్యలో వాడు గొంతు కట్టేట్టాడు. గొంతు ఎగడం లేదు, వీడు గొంతు కాలిపోతుంది. మీలో బ్రాహ్మణులు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. అంటే నేను ఉన్నాను అన్నాడు. అంటే బయట నుంచి అన్నాడు, అందుకని నువ్వు దిగబట్టడం లేదు, దిగిపో, బయటకు వచ్చే అన్నాడు. బయటకు వచ్చాయంటే వాడన్నాడు, నేను రాను బయటికి, నేను ఒక కిరాతక అమ్మాయిని దాన్ని ప్రేమించి దాంతోపాటు ఉంటున్నాను, దాన్ని కూడా పంపిస్తే వస్తానన్నాడు. అంటే అప్పుడు సరే ఆవిడ కూడా ఇద్దరు వచ్చేయండి, బయటికి ముందు వచ్చేయండి అన్నాడు. ఇద్దరే బయటికి తీసుకొచ్చేసాడు. అంటే వాడు ఎలాంటి వాడైనా వాడు దురాచారం కలిగిన వాడు కదా. బ్రాహ్మణుడైనా ఎక్కడ ఉండాలి కదా, ఉండవలసిన చోట్ల లేకుండా దురాచారం కలిగిన వాడైనా వాడు నామధారణ చేత వాడు రక్షింపబడ్డాడు. వాడు ఏమైపోయాడు? అడ్డుపడ్డాడు. అంటే బ్రాహ్మడు అలా ఉంటాడు అని. అదే చదువుకుంటే ఇంక చెప్పక్కల్లా. అది కేవలం నామధారణ చేత వాళ్ళని మనం నిందించకూడదు, వాళ్ళని మనం అవమానపరచకూడదు. వీలుంటే సత్కారం చేసి పంపించాలి, లేదో దాసోహం చేసి పంపించాలి. అందుకు సత్కార యోగ్యులు మొదటి వాళ్ళు వస్తారు. వాళ్ళందరూ కూడా సత్కార యోగ్యుల కింద వస్తారు. తర్వాత సహవాస యోగ్యులు అంటే ఎవరంటే పరస్పరం విషయాన్ని చెప్పుకుని వాళ్ళతోటి కలిసిమెలిసి ఉండి పెద్దల సన్నిధికి పెరుమాళ్ళ సన్నిధికి వెళ్ళడానికి వీలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సహవాసీయులు. వాళ్ళతో సహవాసం చేయాలి. పెరుమాళ్ళ సన్నిధికి వెళితే అక్కడ సేవాకాలం చేయడానికి ఉపయోగపడేది. పెద్దల సన్నిధికి వెళితే అక్కడ వాళ్ళు చెప్పే కాలక్షేపాన్ని వినేవాళ్ళు. ఇక్కడ కాలక్షేపం వద్దని తీసుకుపోయే వాళ్ళతో సహవాసం చేస్తే నష్టపోతాం మనం. అది వాళ్ళ సహవాస యోగ్యులు. 3 సల్లాప యోగ్యులు. సల్లాప యోగ్యులు అంటే మాట్లాడకూడదు. సల్లాపం అంటే మాట్లాడుకోవడం కదా. కాసేపు గ్రంథానికి సంబంధించిన విషయాలు, ఆ పాసరం లేదు, ఈ పాసరం ఈ విశేషం చెప్పారు. అక్కడ నంబిళ్ళయ్య గారు ఈ వ్యాఖ్యానం చేశారు, పెరివాచన్ పిళ్ళయ్య గారు ఈ వ్యాఖ్యానం చేశారు, పిల్లలోకాచార్య స్వామి వారు ఇది చెప్పారు, పిల్లలోక ఇది చెప్పారని పరస్పరం
వినిమయం చేసుకోవడం అన్నమాట అన్నట్టుగా ఎంత పరస్పరం అన్నట్టుగా ఉండేటటువంటి ఇలాంటి సంభాషణలు చేసుకోవడానికి అరువైనటువంటి వాళ్ళు సల్లాప యోగ్యులు. సదానుభవ యోగ్యులు అంటే ఎప్పుడు వారితోటి వారిని సేవిస్తూ వారి ఉపదేశాలను వింటూ జీవనం గడపడం, ఇది ఆచార్యులు అనమాట. అలాంటి పెద్దలు అనమాట. అలాంటి పెద్దలు ఎవరు? సదానుభవ యోగ్యులు, నిత్యం వారిని సేవిస్తూ ఉండాలి. అయితే చెప్పు ఎదురానా ఇది అక్కర్లే వస్తాడు అది సంగతి. అందుకు సదానుభవ యోగ్యులు, సల్లాప యోగ్యులు, సత్కార యోగ్యులు అని వారు అందులో ఇచ్చారు. శ్రీ వైష్ణవ సమయాచార ఇది భారతంలో